మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా భయంకరమైనటువంటి ఒక పరిస్థితిని జీవితంలో ఎదుర్కొంటున్నావా? మరి నన్ను కాపాడేదెవరు, నన్ను రక్షించేదెవరు, ఈ పరిస్థితి నుండి విడిపించేదెవరు అని నీవు బాధలో ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయన శిష్యులు ఒక తోనె ఎక్కి పడవ ప్రయాణము చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక తుఫాను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయమందు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరూ కూడా బహుగా వారు భయపడతారు. వారు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు నిద్రపోతుంటారు. వెళ్ళి లేపినప్పుడు ఆయన లేచి, మీ విశ్వాసం ఏమైపోయింది, ఎందుకు మీరు భయపడుచున్నారు? బహుశా అలాంటి పరిస్థితిలో నేను ఉన్నావేమో, ఎదుర్కొంటున్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడుతున్నావా బిడ్డ? భయపడవద్దు. నీ విశ్వాసం ఏమైపోయింది? యేసుక్రీస్తు ప్రభు మరి మనకు ఒక ప్రమాణం చేసినాడు. ఏంటి ఆ ప్రమాణం? నేను ఎన్నటికీ విడవను, నిన్ను ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను విడిపిస్తాను, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని ప్రమాణం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు భయపడద్దు. కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ జీవన పయనంలో. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు, ఈ లోకంలో నీకు శ్రమలు ఉంటాయి, కానీ నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిన పరిస్థితి నుండి, పడిపోయిన పరిస్థితి నుండి, ఎలాంటి పరిస్థితి నుండి అయినా నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. బహుశా కొన్ని సమయాలలో ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ధోనిలో నిద్రించుచుండెనో, అదేవిధంగా మనం చేసే ప్రార్థనలకు కూడా కొన్నిసార్లు ఆలస్యంగా జవాబు రావచ్చు. అయితే జవాబు రాదని కాదు. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు నిద్రిస్తున్నాడు, ఆయనకి సమస్తం అక్కడ జరుగుతున్నవన్నీ కూడా ఆయనకు తెలుసు. అదేవిధంగా నువ్వు నేను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా యేసుక్రీస్తు ప్రభు తెలుసు. అయితే కొన్నిసార్లు మన విశ్వాసానికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనం ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నాం అనేది అక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం. మరి యేసుక్రీస్తు ప్రభు నిద్ర లేచి వెంటనే ఆ తుఫానును అణిచివేసినాడు. అదేవిధంగా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మన దేవుడు నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతి అయినటువంటి దేవుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.